గైస్ ఆక్షన్ టైం అయితే దగ్గరికి వచ్చేసింది. ఆక్షన్ ఈ మంత్ 24 ఇంకా 25. అయితే నేను లాస్ట్ వీడియోలో ఆక్షన్కి వచ్చే టాప్ 10 స్పిన్నర్స్ ఎవరు, ఇంకా ప్రీవియస్ వీడియోస్లో ఆక్షన్కి వచ్చే టాప్ 10 ప్లేయర్స్, ఇంకా 10 టీంలకు సంబంధించి టార్గెటెడ్ ప్లేయర్స్ వీడియో కూడా చేశాను. చూస్తే ఓకే, చూడకపోతే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను చూడండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఈ వీడియోలో ఆక్షన్కి వచ్చే టాప్ 10 స్పీడ్ బౌలర్స్ ఎవరు అన్నది ఒకసారి మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకా పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇంకా అలాగే ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెంబర్ 1 హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ లాస్ట్ ఇయర్ ఆధార్ కొట్టే బౌలింగ్ చేశాడు. లాస్ట్ ఇయర్ ఇతను పర్పుల్ క్యాప్ విన్నర్. పక్కగా ప్రతి సీజన్లో తన ఇంపాక్ట్ ఏంటన్నది చూపిస్తాడు. కాబట్టి ఈసారి యాక్షన్లో ఇతను కొనడానికి చాలా టీంలు పోటీ పడతాయి. నెంబర్ 2 మహమ్మద్ సిరాజ్. సిరాజ్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సిరాజ్ ఐపీఎల్లోనే కాదు ఇంటర్నేషనల్లో కూడా మంచి ప్లేయరు. ఇంకా ఆర్సీబీ తరపున గత కొన్ని సంవత్సరాలుగా ఆధార్ కొడుతున్నాడు. చూద్దాం మరి ఆర్సీబీ ఆక్షన్లో సిరాజ్కి ఆర్టీఎం కార్డు వాడతారో లేదో. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెంబర్ 3 మహమ్మద్ షమి. షమి లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఇంజురీ వల్ల ఆడలేదు. అయితే 2023 ఐపీఎల్కి షమి పర్పుల్ క్యాప్ విన్నర్. ఇంకా ఓడిఐ వరల్డ్ కప్లో ఇతను ఎలా బౌలింగ్ చేశాడన్నది మనందరికీ తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా షమిని కొనడానికి కూడా చాలా టీంలు గట్టిగా పోటీ పడతాయి. ఇంకా నెంబర్ 4 ఆవేష్ ఖాన్. ఆవేష్ ఖాన్ కూడా మంచి బౌలర్ అని చెప్పాలి. ప్రజెంట్ ఇతను ఇండియా టీంకి కూడా ఆడుతున్నాడు. గతంలో ఢిల్లీ ఆర్ఆర్ ఇంకా లక్నోకి ఆడాడు. చాలా మ్యాచెస్ మంచిగా బౌలింగ్ చేశాడు. చూద్దాం ఇతను ఈసారి యాక్షన్లో ఏ టీం కొంటారన్నది. నెంబర్ 5 దీపక్ చహర్. సిఎస్కే బౌలింగ్లో కీ రోల్ ప్లే చేసేది దీపక్ చహరే. రీసెంట్గా ఇంజురీస్ వల్ల పెద్దగా బౌలింగ్ అయితే చేయట్లేదు, కానీ గతంలో ఆధార్ కొట్టేవాడు. లాస్ట్ టైం మెగా ఆక్షన్లో సిఎస్కే టీము ఇతన్ని 14 కోట్లు పెట్టి కొన్నారు. మరీసారి ఏ టీము ఎంత పెట్టి కొంటారో చూడాలి. ఇంకా నెంబర్ 6 భువనేశ్వర్ కుమార్. భూవీ బౌలింగ్ గురించి మన తెలుగు వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఎస్ఆర్హెచ్ ఆడుతూ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఎంత మంచి ప్లేయర్కి ఖచ్చితంగా ఈసారి యాక్షన్లో మంచి అమౌంటే వస్తుంది. నెంబర్ 7 రబాడా. రబాడా కూడా పవర్ ప్లేలో డెత్ ఓవర్స్లో మంచి బౌలింగ్ చేయగల సత్తా ఉంది. ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా వికెట్లు ఉన్నాయి. ఎంత మంచి ప్లేయర్కి చాలా టీంలు కొనడానికి ముందుకొస్తారు. మెయిన్గా పెద్ద పెద్ద టీంలు ఇతన్ని టార్గెట్ చేస్తున్నారంట. నెంబర్ 8 మిచెల్ స్టార్క్. లాస్ట్ ఇయర్ మినీ యాక్షన్లో ఎక్కువ ధర పలికింది ఇతనే. ఇంకా లాస్ట్ ఇయర్ కేకేఆర్ ఆడిన ఇంపార్టెంట్ మ్యాచెస్, ఫైనల్ ఇంకా క్వాలిఫైర్ మ్యాచెస్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ప్లేయరు మిచెల్ స్టార్క్. ఇంపార్టెంట్ మ్యాచెస్లో అదర్ కొట్టే ప్లేయరు మిచెల్ స్టార్క్. కాబట్టి ఇలాంటి ప్లేయర్ని కొనడానికి చాలా టీంలు పోటీ పడతాయి. నెంబర్ 9 ట్రెంట్ బోల్ట్. ట్రెంట్ బోల్ట్ అనగానే పవర్ ప్లే అనగానే ట్రెంట్ బోల్ట్. పవర్ ప్లేలోనే 3 ఓవర్లు బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయరు ట్రెంట్ బోల్ట్. పవర్ ప్లేలో ఇతనికి ఎంత పెద్ద బ్యాటర్ అయినా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. గతంలో పవర్ ప్లేలో ఎన్నో వికెట్లు తీసిన అనుభవం ఉంది. కాబట్టి ఇలాంటి ప్లేయర్ని ఏ టీం కూడా వదులుకోరు. ఇంకా నెంబర్ 10 హర్షదీప్ సింగ్. నాకు తెలిసి ఈసారి యాక్షన్లో అన్ని స్పీడ్ బౌలర్స్ కంటే హర్షదీప్ సింగ్కే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే మనోడు ఇండియన్, ఇంకా అలాగే యంగ్స్టర్, పవర్ ప్లేలో డెత్ ఓవర్స్లో ఇంకా మిడిల్ ఓవర్స్లో కూడా మంచిగా బౌలింగ్ చేయగల సత్తా ఉన్న బౌలర్. కాబట్టి ఇతను కొనడానికి ఆల్మోస్ట్ అన్ని టీంలు పోటీ పడతాయి. గాయస్ ఇప్పుడు నేను చెప్పిన 10 మంది బౌలర్స్లో ఏ బౌలర్కి ఈ మెగా ఆక్షన్లో ఎక్కువ అమౌంట్ రాబోతుందన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఎలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.